హాయ్ వ్యూయర్స్, కొంపలో కుంపటికి స్వాగతం. ఈరోజు మనకి కొత్త వంటకాన్ని పరిచయం చేసేది అమ్మలుగా నమ్మ దుర్గమ్మకే తెలుసు అని వంగవీటి సినిమా తీసిన గొప్ప ట్విట్టరిస్ట్ రామ్ గోపాల్ వర్మ గారికి స్వాగతం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. ఈ నమస్తేలు దండాలు నాకెందుకు? నేను యాంకర్ని సార్. ముందుగా మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. ఎలా ఉన్నారు? యాజ్ బ్యాడ్ యాజ్ వెల్. సార్, మీరు మూవీస్ అన్ని రియల్ స్టోరీస్ మీద చేస్తారు కదా, ఎందుకు వాటినే సెలెక్ట్ చేసుకుంటారు? మీరు నన్ను డిస్కస్ చేయడానికి పిలిచారా, డిష్ చేయడానికి పిలిచారా? డిష్ చేస్తూ డిస్కస్ చేసుకుందాం సార్. ఓకే సార్, మీరు చేయబోయే వంటకం పేరేంటో చెప్తారా మాకు? క్రిస్పీ కాశ్మోరా. పేరే ఇంత డిఫరెంట్గా ఉంది, దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ మీరు? సి, కర్రీ అయినా కథైనా నాకు నచ్చిందే చేస్తాం. క్రిస్పీ కాశ్మోరాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకునే ముందు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి డైలాగ్. ఎవరి ప్రాణాలనైనా అవలీలగా తీసే ఆదిశక్తి కనకదుర్గ కొండపై నుంచి కింద విజయవాడలో ఉన్న రౌడీలను చూస్తూ, ఒరే మీలో ఎంతమంది రౌడీలున్నా సరే చివరికి మీ బతుకులు బూడిద కొప్పారా అని మన పాత తెలుగు సినిమాలో విలల్లా వికటాటహాసం చేసి చెప్పిన ఏ రౌడీ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ధైర్యం ముందు పుట్టి తర్వాత రౌడీలు పుట్టారు. యూనో సార్, క్రిస్పీ కాశ్మోరాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? మీ ఎడిటర్తో స్లైడ్ వేయించుకో. వాళ్ళు వేసేస్తారు సార్. ఆయిల్ 1 లీటర్, ఫ్లెష్ 1 kg, గ్రీన్ చిల్లీస్ 5, చిల్లీ పౌడర్ 3 టీ స్పూన్స్, ఆనియన్స్ 1 కప్పు, సాల్ట్ తగినంత. సార్, స్టార్ట్ చేద్దామా? శ్రీకాంత్, మీకు అక్కుపక్షి అంటే తెలుసా సార్? యా, అక్కుపక్షి ఇస్ అ బర్డ్. నేను ముంబైలో చాలాసార్లు తిన్నా. టేస్ట్ బాగుంటుంది. యూ ట్రై ఇట్. ఓకే. ఓ, మీకు అలా అర్థమైందా? స్టార్ట్ చేద్దామా సార్? ముందు స్టవ్ వెలిగించు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా సార్? తెలుసుకుని ఏం చేస్తా? ఏం లేదు సార్. ఫస్ట్ ద పాయింట్ ఇస్ ఆయిల్ వేయాలి, దాని తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ వేయాలి. యూనో ఐ మీన్ మసాలా ఐటమ్స్. సార్, మీరు తీసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్? నాకు నచ్చిన సినిమా అనేది మళ్ళీ నచ్చిన సినిమా ఏంటి? We have to put onions in the same bowl. మీరు ఇంకా తెలుగులో సినిమాలు చేయను అంటే దరిద్రం వదిలింది అని జనాలు అనుకుంటున్నారు. దానిపై మీ స్పందన? ఈ స్పందన ఎప్పుడు అమ్మాయిలు కావాలి వీరికి. మీ ఒపీనియన్ సార్? యు సీ, జనాలు చాలా మంచోడు. యూనో నేను చాలా మంచోడు. ఆ విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద పాయింట్, నాకు దరిద్రం అంటే ఏంటో తెలీదు. నేను సాటిస్ఫై. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుంది నాకే తెలియదు. నేను మళ్ళీ సినిమాలు చేస్తాను, జనాలతో తీరుస్తాను. దే లాక్స్ ఇట్. యూనో వై? ఎందుకంటే జనాలు మంచోడు నాలాగే. నువ్వు కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యచ్చు.
అప్పటి వరకు ట్విట్టర్లో ఎవరిని బలి చేస్తాడో. ఈ అమ్మాయిని యాంకర్కి ఎవరు పెట్టారు? రియల్లీ ఇంట్రెస్టింగ్. షీ ఇస్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సార్. సార్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇక్కడ కూడా ఒకటి ఫ్రై అయ్యాడు. సార్ నెక్స్ట్ ఏంటి సార్? ఫ్లెష్ పీసెస్ అన్ని బౌల్లో వేయాలి. మనం ఫ్లెష్ పీసెస్ వేసుకునే ముందు మా వ్యూవర్స్కి ఒక చిన్న బ్రేక్ చెప్పండి సార్. బ్రేక్. ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కొంపల కుంపటి కుకింగ్ విత్ వర్మ. సార్ ఇప్పుడు మనం ఫ్లెష్ పీసెస్ వేసుకుందామా? సార్ వంగవీటి మూవీ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? వాళ్ళు నన్ను భయపెట్టడానికి చాలా ట్రై చేశారు. దెన్ వాట్ ఐ సెడ్ టు దెమ్ ఈస్, నన్ను భయపెడితే వంగవీటి 2 తీస్తానని చెప్పారు. వాళ్ళు భయపడి పారిపోయారు. సార్ మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా? నిన్ను 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 చంపి నీ రక్తంతోనే చేస్తా క్రిస్పీ కూర, క్రిస్పీ కూర, క్రిస్పీ కూర. పక్కన పక్కన నెక్స్ట్ 2 bottles వాటర్ పోయారు. సార్ 2 liters వాటర్ పోయారు. మీరు తీసే మూవీస్ మిమ్మల్ని చూసి జనాలు సైకో అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? సార్ మీరు దెయ్యాలతో సినిమాలు తీశారు కదా, మీకు దెయ్యం అంటే భయం లేదా? యునో ద పాయింట్ ఈస్, లేదని కదా అర్థం. ఆ టైంకి దెయ్యం ఉంటే దాంతో కూడా సినిమా తీస్తా. వేగిందా? సార్ వేగింది. ఇది ఇంకా ఎంతసేపు వేగాలి సార్? డైరెక్టర్ చెప్పేదాకా వేగాలి. రెడీ రెడీ ఓకే కానిచ్చే. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కాశ్మీర్ కర్రీ విల్ బి రెడీ. ఇది అయ్యే వరకు మనం వర్మ గారి దగ్గర నుంచి ఒక చిట్కా విందాం. వర్మ గారు మా ప్రేక్షకుల కోసం ఒక చిట్కా చెప్పండి. పొద్దున నిద్ర లేవగానే నేను ఒక 15 నిమిషాలు ఓకే 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 ఇప్పుడు మీకు అర్థమైంది కదా వర్మ గారు చెప్పిన చిట్కా. పొద్దున్నే లేవగానే వర్మ గారు చెప్పినట్టు 15 నిమిషాలు ఆ చిట్కా పాటిస్తే మీరు కూడా వర్మ గారి లాగా అవుతారు. మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను సమాధానం చెప్పనివ్వండి. రోజు పొద్దునే నిద్ర లేవగానే ఒక 15 నిమిషాలు యోగా వీడియో చూస్తాను. సార్ మన కర్రీ అయిపోయినట్టుంది సార్. సార్ మన క్రిస్పీ కాశ్మీరా కర్రీ రెడీ. Now taste it and tell me how is it. మీరు టేస్ట్ చేయండి సార్ ముందు. ఇవాళ సండే, నేను నాన్ వెజ్ తిన్నాను. ఓకే. అబ్బా అబ్బా చించేశారండి, చాలా బాగుంది. యువర్ అండర్ అరెస్ట్. నాకు తెలుసు మీరు వస్తారు. శ్రీకాంత్. సార్ మొత్తం రెడీ సార్, మీడియా అందరు వెయిటింగ్ సార్ బయట. ఎస్ సార్. ఓకే సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరిగిందా? వంట చేసేది మనుషులు తినడానికి, అంతేగాని మనుషులు చంపి వంట చేయకూడదు. ఓ మై గాడ్. శ్రీకాంత్, ఇప్పుడు నేను తిన్నది మనిషి కర్రీయా? నా కోడి మేక మనిషి 3 ఒకటే. అయినా ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు వీళ్ళందరినీ పక్కలేంట్రా. సార్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఎప్పుడో చంపు, నువ్వు కూడా చంపాయి బొమ్మ.